ఏపీలో చిన్నారులను విక్రయిస్తున్న ఘటన కలకలం రేపింది. శిశువు కోసం 60,000 రూపాయలను చెల్లించి మురుగన్ కుటుంబం మోసపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. చంద్రగిరిలోని అనాథ ఆశ్రమ నిర్వాహకుడు మణికంఠ చిన్నారులను సంతానం లేని వారికి విక్రయిస్తున్నాడు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సంతానం లేని దంపతులకు చంద్రగిరిలో చిన్నారుల ఫోటోలను తీసి పంపుతున్నాడు. ఒక్కో కుటుంబం దగ్గర 60,000 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చి మోసపోయిన మురుగన్ గ్రామ ప్రజలు మణికంఠపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశు విక్రయాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చంద్రగిరి పోలీసులు. అంటే బిడ్డ మాకు వాట్సాప్ లో పెట్టినారు, అనాథ బిడ్డ, తల్లిదండ్రులు ఎవరు లేరు అని చెప్పినారు. మాకు 70,000 అమ్మేసినారు ఆ పిల్లవాడిని అని చెప్పింది సార్. ఆమె వచ్చి మేము అప్పుడు రెస్పాన్స్ అయ్యి పోలీసులు చెప్పాము సార్. మేము పోలీసులు కూడా ఏం మాత్రం రెస్పాన్స్ అనేదే లేదు సార్. పోలీసులు కూడా మళ్ళీ మీడియా వాళ్ళు ఇదంతా వస్తా పోతా ఉన్నారు సార్. మా బిడ్డని ఎలాగైనా, నాకు 15 ఏళ్ళు అయింది సార్ పెళ్ళి అయ్యారు, బిడ్డలు లేరు. ఫస్ట్ టైం ఇదే మగ బిడ్డ ఎవరికి లేదు సార్. నాకు వాళ్ళు ఇటా పని చేస్తారని మాకు తెలియదు. వాళ్ళు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతాం సార్ వచ్చి. కానీ ఇటా పని వాళ్ళ కూతురు వచ్చి పోతా ఉంటుంది, మా పిల్లోని కూడా ఎత్తుకొని పోతా ఉంటుంది సార్ వాళ్ళ ఇంటికి. కానీ వాళ్ళు ఇటా పని చేస్తారని మాకు తెలియదు సార్. మా బాబు వాడు కూర్చోండి ఆయన కూర్చోంటే ఆ వాటిని వచ్చి మేము వాళ్ళ బండ మీద కూర్చొని ఉన్నాము. బండ మీద కూర్చోంటే ఈ బిడ్డ ఎవరమ్మా అని చెప్పి ఆ పాప అడిగింది. ఆ పాప బిడ్డలు లేదు పాప. మా ఆ బాబును మాకు ఇచ్చేస్తామని చెప్పి అనాథ బిడ్డ ఉండారు అని ఫోటోలు పెట్టినారమ్మా మాకు అని చెప్పినేసి ఆ బిడ్డ అడిగింది. మా బిడ్డ అనాథ బిడ్డ కాదు మా బిడ్డ అని చెప్పినేసి మేము అన్నాము. అంతే మళ్ళా వాళ్ళు మా దగ్గర డబ్బు తీసుకున్నారు అనేసి అడిగి పోతే వాడు లేడు. వాడు భార్య ఉంటే అడిగితే మాకు తెలియదు అని భార్య అనింది. అంతే మళ్ళీ కంప్లీట్ ఇద్దామని మళ్ళీ అడిగి కూర్చున్నాము. మళ్ళీ అక్కడ కంప్లీట్ చేసి వచ్చినాము. పని చేస్తారని తెలియదు. వాళ్ళు అనాథ ఆస్తులు పెట్టుకున్నారు కాబట్టి అనాథ పిల్లకాయలకి ఎగసాయం చేస్తున్నారని చెప్పి అన్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు తెలిసింది. వాళ్ళు తిరుపతి వాళ్ళు చెప్తే తెలిసింది మణికంఠ అని.